జాయిన్ అయ్యారు. టీడీపీ నుంచి కనపర్తి శ్రీనివాస్ గారు, ఏపీ బార్ కౌన్సిల్ మెంబర్ అడ్వకేట్ ముప్పాళ్ళ సుబ్బారావు గారు, అలాగే సినీ నిర్మాత నట్టి కుమార్ గారు కూడా జాయిన్ అయ్యారు. అందరికీ స్వాగతం అండి. ముప్పాళ్ళ సుబ్బారావు గారు, మీతో ప్రారంభిస్తాను. సరే, కోర్టు క్లియర్గా చెప్పేసింది 6వ తారీఖు వరకు ఎటువంటి చర్యలు తీసుకోవద్దు అని ముందస్తు బెయిల్ ఇచ్చింది. కానీ ఎంతైనా సరే మీరు ఒక అడ్వకేట్ కాబట్టి సెక్షన్లు క్లియర్గా తెలుసు. సో వాళ్ళకి చెప్పారు 3 చట్టాల కింద 10 తీవ్రమైన సెక్షన్లు పెట్టినప్పుడు అది 7 ఏళ్లకి జైలు శిక్ష కింద వస్తుందని క్లియర్గా చెప్పారు. ఈవీఎంల ధ్వంసం విషయం స్పష్టంగా కనిపిస్తుంది. ఇదంతా అసలు ఎంత తీవ్రమైన నేరంగా మీరు చెప్తారండి? ఒకటండి, చట్టసభల్లో చట్టాలు చేయవలసినటువంటి ప్రజాప్రతినిధులు పోలింగ్ బూతుల్లోకి వెళ్ళి ఈవీఎంలు బద్దలు కొట్టేటువంటి దౌర్భాగ్య పరిస్థితి చూసిన తర్వాత మనం ప్రజాస్వామిక వ్యవస్థలో ఉన్నామా లేకుంటే ఆటవిక పాలనలో ఉన్నామా అని చెప్పేసి అనుమానం కలుగుతాం. ఎంచేతంటే నిన్న బెయిల్లో కూడా వాళ్ళు ఆర్గ్యుమెంట్ చెప్పారు. ఈ సంఘటన 13వ తారీఖు జరిగింది ఎన్నికల రోజున, కానీ 15వ తారీఖున కేసు నమోదు చేశారు. ఆ కేసు నమోదు చేసిన దాంట్లో కూడా ముద్దాయిలు గుర్తు తెలియని వ్యక్తులని ప్రస్తావించారు. కాబట్టి తర్వాత 20వ తారీఖున రామకృష్ణారెడ్డి గారిని ఏవన్గా పెట్టారు అని చెప్పేసింది. ఇదంతా ఒక కుట్రపూర్తిగా జరిగిందని చెప్పడానికి వాళ్ళు తాపత్రయపడ్డారు, ప్రయత్నం చేశారు. ఇక్కడ ఈ విచారణాధికారుల యొక్క లోపం ఈ యొక్క ముందస్తు బెయిల్ రావడానికి, మధ్యస్థ ముందస్తు బెయిల్ రావడానికి ఒక ప్రధానమైన కారణంగా మనం గమనించాలి. ఇక్కడ ఒకటి చెబుతూ ఉన్నారు, నిజంగా జరిగితే మరి ఏవోనో పోలింగ్ ఆఫీసర్ కానీ అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్ కానీ వెంటనే ఫిర్యాదు ఇవ్వాలి కదా, ఎందుకు ఇవ్వలేదు అనేది ఒక క్వశ్చన్ రైజ్ చేస్తా ఉన్నారు. ఇక్కడ ఒకటి మనం అర్థం చేసుకోవాలి, వాళ్ళని తప్పు పట్టడం కాదు. ఏం చేతంటే రామకృష్ణారెడ్డి యొక్క నీల్పుత్త పోకడలు, ఆటవిక చర్యలు చూసిన తర్వాత వాళ్ళు లేచి దండం పెట్టారు కదా. ఈయన రాగానే వీళ్ళు ఎవరో తెలియకపోతే దండం పెట్టారు కదా లేచి నిల్చొని. కాబట్టి తెలిసిన వ్యక్తి కూడా పేరు ఇవ్వడానికి కూడా 2 రోజుల పాటు ఒలికిపోయారు అని అంటే ఎంత భయానక పరిస్థితిని పిన్నెల రామకృష్ణారెడ్డి, మాచర్ల తదితర చుట్టుపక్కల ప్రాంతాల్లో కల్పిస్తున్నాడు అనేది మనం ముందు అర్థం చేసుకోవాలి. సరే, అసలు మీరు సీసీ ఫుటేజీల ద్వారా వాచింగ్ పెట్టారు కదా, మీ అధికారులు పర్యవేక్షణలో ఉంది కదా. పర్యవేక్షణలో ఉన్నప్పుడు 13వ తారీఖు జరిగిన సంఘటన వెంటనే ఎందుకు సంబంధిత పోలీస్ అధికారులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ, జిల్లా అధికారులు ఎందుకు రియాక్ట్ అవ్వలేకపోయారు? ఎందుకు వెంటనే చర్యలు తీసుకోలేదు? ఇవన్నీ వాళ్ళ యొక్క అసమర్థత, లోపం కదా. మనం మొదటి నుంచే చెప్తూ ఉన్నాం, అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారు ఈ 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి. అధికారులందరూ కూడా వైఎస్ఆర్సీపీకి క్రియాశీల కార్యకర్తలాగా పనిచేస్తున్నారని ఏదైతే చెప్పామో అది ఈ రోజున కళ్ళ కట్టినట్టుగా ఈ రోజున మాచర్లలో జరిగిన సంఘటన చూపిస్తా ఉంది. ఇక్కడ చాలా స్పష్టం అండి. వాళ్ళు ఏం చెప్తూ ఉన్నారంటే ఈ వీడియో ఎలా బయటకు వచ్చిందని చెప్పేసి తపన పడుతున్నారు తప్ప వీడియోలో వచ్చిన అంశాలు వాస్తవం కాదని చెప్పడానికి సాహసించగల. కానీ ఇక్కడ చాలా స్పష్టం, వీడియోలో అంశాలు నిజంగా అమ్మటి రాంబాబు లేకపోతే వాళ్ళ ప్లేయర్ గారు నిరంజన్ రెడ్డి గారు హైకోర్టులో వారించి మార్పింగ్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు కదా. కానీ శాసగిరిరావు ఉన్నాడుగా అక్కడ ప్రత్యక్ష సాక్షి. శాసగిరిరావుని అడ్డగించాడు కదా. అడ్డగించిన తర్వాత ఆయన బయటకు వచ్చిన తర్వాత ఆయన మీద దాడి చేశారు కదా. అక్కడ బెదిరించేసి దాడి చేస్తే పాపం ఆయన కుట్లు పడ్డాయి కదా. ఆయన పాపం కుట్లు కూడా ఆయన కూడా ఫిర్యాదు ఇవ్వలేకపోయాడు. ఇక్కడ ఆలోచించాల్సిన విషయం అది. ఎంత భయానక పరిస్థితులు అక్కడ ఉన్నాయో మనకు అర్థం చేసుకోవాలి. కాదు ముప్పాళ్ళ సుబ్బారావు గారు, మీరు ఇప్పుడు కూడా ఈ పిన్నెల్లి గారి ఎపిసోడ్ లో ఇలా చెప్తున్నారు. కానీ మీరు గతంలో గోరంట్ల మాధవ్ ఎపిసోడ్ అవనివ్వండి, ఎప్పుడూ కూడా వాళ్ళు నేరాన్ని మేము చేశామో చేయలేదనో ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వరు. అందులో ఉన్న టెక్నికాలిటీని మాట్లాడి తిమ్మిని బొమ్మిని చేసా నన్ను పందినో చేస్తారు వాళ్ళు. అది ప్రజల్ని ప్రక్కదోవ పట్టించడానికి ఒక కుట్రపూరిత ఆలోచన చేస్తున్నారు అనేది ఇక్కడ చాలా స్పష్టం. వాళ్ళు ఎన్ని చెప్పినా ప్రజలు చాలా స్పష్టంగా ఒక నిర్ధారణకు వచ్చారు. మాచర్ల ప్రాంతంలో ఆ ప్రాంతము అది కల్లోలిత ప్రాంతము, లేకపోతే అక్కడ పోలింగ్ బూతుల్లో విధ్వంసం జరుగుతుందని నిర్ధారణ వచ్చినప్పుడు అసలు కేంద్ర బలగాల్ని ఆ ప్రాంతాల్లో పెట్టకుండా ఎందుకు అశ్రద్ధ వహించారో ఆ జిల్లా పోలీస్ యంత్రాంగం కానీ, జిల్లా కలెక్టర్ కానీ. కాబట్టి ఇవన్నీ కూడా ఒక ప్లాన్ ప్రకారం జరిగాయి అనేది మనం నిర్ద్వందంగా చెప్పవచ్చు. ఇక్కడ ఇంకోటి ఏమిటంటే ఇదంతా ఇవన్నీ చూసిన తర్వాత
ప్రజాస్వామిక వ్యవస్థను అపహాస్యం చేస్తా ఉన్నారు వీళ్ళందరూ కలిసి. అసలు మనం ప్రజాస్వామిక వ్యవస్థలో ఉన్నామా? అసలు ఆ మాటల్లా పిడుగురాల్లా ఆ ప్రాంతాలన్నీ కూడా అసలు ఆంధ్రప్రదేశ్ లో భాగమేనా, లేదంటే అదేమన్నా ఆధునిక పాలనలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి దేశమా అనే అనుమానం కలుగుతా ఉంది. ఉమ్, ఏం చేతంటే ఆయన ఈ యొక్క వీడియో వెలుగు చూసిన తర్వాత అనేక ఆయన విధ్వంసాలకు సంబంధించిన అనేక వీడియోలు వెలుగు చూస్తా ఉన్నాయి, అవును. అనేక విధ్వంసాలు వెలుగు చూస్తా ఉన్నాయి. అందరూ బయటకు వచ్చేసి వాళ్ళు ఇదిగో మమ్మల్ని ఇలా చేశారని చెప్తున్నారు. అంటే అంత విధ్వంసకాండ సృష్టించిన వ్యక్తికి న్యాయస్థానంలో బెయిల్ వచ్చిందంటే ప్రజల్లో ఏమని అనుమానం వస్తుందంటే ధనబలం, అంగబలం, అధికార బలం ఉంటే